Stay welcome to Non-Stop News. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇప్పిస్తే అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమ ఉద్దేశం కూడా ఇదేనని చెప్పారు. ఆరోగ్యం వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఆడదాం ఆంధ్ర మరో ఉద్దేశమని చెప్పారు. విశాఖలో ఆడదాం ఆంధ్ర పోటీల ముగింపు వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఇక ప్రతి ఏటా ఆడదాం ఆంధ్ర పోటీలు జరుగుతాయన్నారు. గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే, సరైన ట్రైనింగు, వారికి సరైన పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే, ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం. కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా కోకోటు సిద్ధంగా ఉండాలి. బాబు పవన్లతో షర్మిల చేతులు కలపటం దురదృష్టకరమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సీఎం జగన్ కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు టీఎస్ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని గుర్తు చేశారు. ఈ నెల 18న రాప్తాడ్లో సిద్ధం సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు మంత్రి పెద్దిరెడ్డి. ఆ రోజు పోతిరెడ్డిపాడులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డిపాడులో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదీసే పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు, ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డబుల్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లలో గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం సహకారం ఉండేలా అన్ని చర్యలను తీసుకుంటామన్నారు. సీట్ల విషయంలో మార్పులు పెద్దగా ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలన్నారు. ఏ పదవైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన బాధ్యతల్ని నిర్వర్తించడమే నా బాధ్యత. మరీ ముఖ్యంగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నా వంతుగా వచ్చేసి మళ్ళా ఈ రాష్ట్రానికి ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అమలవుతున్నాయో, వేలాది కోట్లాది మంది లబ్ధిదారులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. కాబట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు ఇదే విధంగా ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉండటం కోసం తప్పకుండా ఈ రాష్ట్రానికి రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి. కృష్ణా జలాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 రాష్ట్రాలకు సంబంధించినదని, ప్రాజెక్టులో అప్పగించబోమని అసెంబ్లీలో తీర్మానం చేయడం సరికాదని తెలిపారు. నదీ జలాల పంపిణీని విభజన చట్టంలో పొందుపరిచారని, విభజన చట్టాన్ని అంగీకరించమని చెప్పటం మొండి వాదన అన్నారు.
తెలంగాణ వాటా నుంచి ఒక్క నీటి బొట్టు కూడా ఏపీకి అవసరం లేదన్నారు అంబటి రాంబాబు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఆర్గ్యుమెంటు. గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమంటాడంటే నాగార్జున సాగర్ అంతా కూడా వారి ఆధీనంలో ఉంది అంటున్నారు. అది తప్పు. నాగార్జున సాగర్ రివర్ మధ్య నుంచి లెక్కేస్తే అటు సగం ఇటు సగం ఉంటుంది భూభాగాలు. ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేము నాగార్జున సాగర్ని మేము అప్పజెప్పమని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. మరి ఆ రెజల్యూషన్ ఎందుకు పాస్ చేశారో అది ఎంతవరకు ధర్మమో నాకు అర్థం కాలేదు. మంగళగిరి సీటును వైఎస్ఆర్సీపీఏ గెలుచుకుంటుందని ధీమాను వ్యక్తం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు లోక్సభ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామన్నారు. దీనికి సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించి ముందుకు వెళుతున్నామన్నారు విజయసాయిరెడ్డి. ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ అనుసరించవలసినటువంటి ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు, మన ప్లానింగు, షెడ్యూలింగు అన్నిటినీ కూడా చాలా వివరంగా కూడా చర్చించడం జరిగింది. ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ యొక్క సమీక్షా సమావేశాలని నిర్వహించుకున్నాం. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గుంటూరు ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, తెనాలి కానీ, పొన్నూరు కానీ, తాడికొండ, ముఖ్యంగా మంగళగిరి, పత్తిపాడు 7 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేటానికి ప్రణాళిక సిద్ధమైంది. ఈ మంగళగిరి కూడా గెలుచుకుంటామన్నటువంటి ధీమా మాలో ఉంది. తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. ఏపీ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడుతోంది. రేపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 4178 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే పలు పరిశ్రమలకు భూమి పూజ నిర్వహించనున్నారు. 655 కోట్లతో ఏర్పాటు చేసిన ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. మొత్తంగా రాష్ట్రానికి 4833 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. మాట మీద నిలబడే తత్వం జగన్మోహన్ రెడ్డిదైతే మాటిచ్చి మోసగించడం చంద్రబాబు నైజమని ఎంపీ కేసినేని నాని విమర్శించారు. బాబు చేపడుతున్న ష్యూరిటీ కార్యక్రమం బొర్రలేని లోకేష్ కోసమేనని ఎద్దేవా చేశారు. నందిగామ నియోజకవర్గం పరిటాల గ్రామంలో జరిగిన పలు కార్యక్రమాల్లో నాని పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ చంద్రబాబు కుటుంబానికే వర్తిస్తుందన్నారు. ఓడిపోయే లోకేష్ రెడ్ బుక్ లో రాసుకుని బుక్ ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. పేదవాళ్ల కోసం కష్టపడేది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. విజయవాడ ఎంపీగా చంద్రబాబు పోటీ చేసినా సరే తాను లక్షల మెజారిటీతో గెలుస్తానన్నారు. 2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారు. నేను కూడా అప్పుడు ఎంపీని. ఆయన పాదయాత్ర అంతా ఈ ప్రాంతంలో నేనే చూసే, మీ అందరికి తెలుసు. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చుకొని వెళ్ళేవాడు. ఒక్క హామీ నెరవేర్చలా. అదేంటంటే ఈ రాష్ట్రం విడిపోయింది అని చెప్పి లేనిపోయినన్ని చెప్పేవాడు. డ్వాక్రా రుణాలు చేయలే, రైతు రుణ మాఫీ చేయలే, రకరకాలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏంటది మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక కార్డు పట్టుకుని తిరుగుతున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఒకళ్ళకే, బుద్ధి లేని వాళ్ళ అబ్బాయికి గ్యారంటీ ఇస్తాడు, ఆయన కుటుంబానికి గ్యారంటీ ఇస్తాడు తప్ప ఆయన చెప్పేవన్నీ మళ్ళీ అబద్ధాలే, ఏమి చేయడు. మళ్ళీ అమరావతి అంటాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళేవాడు. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఇవన్నీ ప్రత్యక్షం చూశాను కాబట్టి చెప్తున్నాను. సార్ మా రాష్ట్రం ఇదైపోయింది, మాకు డబ్బులు కావాలనేవాడు. ఆయన తిరగగానే ఆయన మాతో చెప్పేవాడు. ఆయన ఒక స్పెషల్ హెలికాప్టర్ ఎక్కాడు, ఇంటి ముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాడు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకు వచ్చాడు. మీ రాష్ట్రం పెద్ద అంటాడు ఏంటని మాకు చెప్పాడు ఆయన. కష్టకాలంలో నా వెంట ఉన్నవారి రుణం తీర్చుకోలేనని, జగన్ కోసం సైనికుడిలా పనిచేస్తానని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. తాను పోటీ చేయబోయే నర్సరావుపేటలో ఎమ్మెల్యేలంతా తనకు సన్నిహితులేనని చెప్పారు. ఒకరిద్దరు నేతలు పార్టీని వదిలి వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్న అనిల్, జగన్ వల్లే పదవులు పొంది ఎదుగుతారని, పార్టీని వీడేటప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తారని ఆక్షేపించారు. ఖచ్చితంగా నెల్లూరు నగరం సీటు కూడా
ఇక్కడున్న మా కార్పొరేటర్లు కానీ మా నాయకులు అందరూ కూడా తప్పకుండా కృషి చేస్తాం. రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు, బయట రకరకాలు ఏదో మాట్లాడుతున్నారు. ఎవరు ఎన్నప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు, ఆయన కోసం పనిచేస్తాం, ఆయన కోసమే కష్టపడతాం. తప్పకుండా ఇక్కడ అభ్యర్థి కన్నా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని కూడా అందరూ కూడా పనిచేస్తారు. తప్పకుండా కూడా ఎవరైతే ఈరోజు ఏం కాదు ఇది కాదులే అది అంటున్నారో తప్పకుండా కూడా గెలిచి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేందో చాలా చాలా మాట్లాడారు, కానీ బాధేసింది గంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన. సరే, ఆయనకి ఏ కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు, ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 4.5 సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు. 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే, 4.5 సంవత్సరాల దాకా అభినవ్ అంబేద్కరే, 4.5 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తే. అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అది అని మాట్లాడే తత్వం ఇప్పుడు అలవాటైపోయింది అందరికీ కూడా. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ వేయడానికి సమయం కావాలని లోకేష్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో విచారణను కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. గత 3 వాయిదాలు కూడా లోకేష్ తరపు న్యాయవాదులు సమయం కోరారు. కేసు విచారణ ముందుకు సాగకుండా మొదటి నుంచి లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారని సిఐడి తరపు న్యాయవాదులు అంటున్నారు. తాడిపత్రిలో తాను అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే మేమే చేశామని గోపాల్ చెప్పుకునే నీచ సంస్కృతి జేసీ సోదరులదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పెద్దారెడ్డి ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్, జగనన్న ఇల్లు, హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. తానెలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా జేసీ బ్రదర్స్ కోర్టుకెళ్లి నిలుపుదల చేస్తున్నారన్నారు. తాడిపత్రిపై ప్రేముంటే జేసీ సోదరులు 100 పడకల ఆసుపత్రిని ఎప్పుడో నిర్మించేవారన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి వారు చేస్తున్న డ్రామాలను అందరూ గమనిస్తున్నారన్నారు. మరోసారి ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్తారని తెలిపారు. నల్గొండ బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ గర్జించారు. చేతకాని దద్దమ్మల ప్రభుత్వం అంటూ అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారును నిద్రపోనివ్వనన్నారు. పాలించకుండా మేడిగడ్డ బొందలగడ్డ అంటూ తిరుగుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి తెలంగాణ వాటా కోసం కొట్లాడాలన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. కృష్ణా జలాల పరిణామాలను ప్రజలకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొన్న తొలి బహిరంగ సభ ఇదే. మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టున్నది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కాడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళున్నాయి, కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలు కొడతారా? ఇలా బంధు పెట్టింది మైబాద్కు నీళ్ళు వస్తలేవు, డోర్నగర్కు నీళ్ళు వస్తలేవు, సూర్యాపేటకు తుంగతుర్తికి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు, తగ్గిపోతున్నాయి. ఇదా మీ రాజకీయం, మీ చిల్లర రాజకీయం. మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రాజెక్టు పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు. కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళిస్తానని కేసీఆర్ చెప్పిందంతా అబద్ధమేనని సీఎం రేవంత్ అన్నారు. 94,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లిచ్చింది 98,500 ఎకరాలకు మాత్రమే అన్నారు. ఇరిగేషన్ అధికారుల నుంచి ఒక్కొక్క అంశానికి సంబంధించి వివరాలను తీసుకుని వాటిని మీడియాకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. నూటికి 100% చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 19,63,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఎప్పుడు దాదాపుగా 2.5 లక్షల కోట్లు అయితే ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి. 1,47,000 కోట్లకు అంచనాలు పెంచినారు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు. ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా 2 లక్షల పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతాయి. సో ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల పైన ఖర్చు పెట్టి
ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద, మిత్తిల కింద, అప్పుల కింద కట్టి నీళ్ళు ఇస్తే వచ్చేది 19,63,000 ఎకరాలు. అంటే ఈరోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ, అబద్ధపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపినరు. హైదరాబాద్ గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లో భువి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. మిథాలి కొనగల ప్రియా డ్రగ్స్ కేసుకు భువికి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. భువి నివాసం ఉంటున్న షేక్పేట్ అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. వీరంతా హైదరాబాద్ టాప్ పబ్స్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ రామవరపాడుకు చెందిన బిల్డర్ చోడిశెట్టి రామకృష్ణ నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితుడు నాగరాజు ఇచ్చిన హల్వా తిన్న తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో రామకృష్ణ హాస్పిటల్కు చేరిన కొద్దిసేపట్లోనే హై బ్లడ్ ప్రెషర్తో మృతి చెందాడు. అయితే నాగరాజుకి రామకృష్ణకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో మనస్పర్ధలున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో వేగం పెంచిన పటమట పోలీసులు నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. డిమాండ్ల సాధనకై రైతు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ చెలో ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా సరిహద్దులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. రైతులు ఢిల్లీ చేరుకోకుండా అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు ప్రయత్నిస్తూ ఉండగా అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్నారు అన్నదాతలు. దీంతో ఢిల్లీని అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. పంజాబ్, హర్యానా సరిహద్దులో రైతులు కదం తొక్కారు. పంజాబ్ రైతులు, హర్యానా పోలీసుల మధ్య ఘర్షణతో శంభు బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు డిమాండ్ల పరిష్కారానికి ఢిల్లీ బాట పట్టిన రైతులను సరిహద్దులోనే అడ్డుకున్నారు హర్యానా పోలీసులు. ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలు అడ్డుపెట్టారు. బారికేడ్లను ట్రాక్టర్లతో తొలగించేందుకు రైతులు యత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులపై రైతులు రాళ్లు రువ్వగా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాయి భద్రతా బలగాలు. డ్రోన్లతో టియర్ గ్యాస్ ప్రయోగించిన హర్యానా పోలీసులు వాటర్ కెనాన్తో రైతులను చెదరగొట్టేందుకు యత్నించారు. దీంతో రైతులు మరింత రెచ్చిపోయారు. శంభు సరిహద్దు వద్ద వంతెనకు రక్షణగా పెట్టిన రేకులను ధ్వంసం చేసి కింద పడేశారు. రోడ్డు మార్గం ద్వారా కాకుండా పక్కనే ఉన్న పొలాల ద్వారా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పొలాల ద్వారా ఢిల్లీ వైపు దూసుకు వెళ్తున్న కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శంభు సరిహద్దుతో పాటు జింద్, కురుక్షేత్రలోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంభు సరిహద్దుల్లో 10,000 మంది రైతులు ఉన్నట్లు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వన్ సింగ్ పందేర్ తెలిపారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఆటంకాలను అధిగమించి ఢిల్లీ చేరుకుంటామని స్పష్టం చేశారు. 6 నెలలకు సరిపడా రేషన్, ట్యాంకుల నిండా డీజిల్తో ఢిల్లీ బయలుదేరారు రైతులు. 2020 తరహాలోని సుదీర్ఘ పోరాటానికి సిద్ధమై ఢిల్లీపైకి దండెత్తారు రైతులు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీని అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. దేశ రాజధాని మొత్తం పోలీసుల పహారా కొనసాగుతోంది. 144 సెక్షన్ విధించిన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిహద్దులో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును మోహరించారు. ఘాజీపూర్, టిక్రీ, సింఘ సరిహద్దులను మూసివేశారు. రైతుల ట్రాక్టర్లు నగరంలోకి ఎంటర్ కాకుండా అడ్డుకునేందుకు రహదారులపై కాంక్రీట్ బారికేడ్లు, ముళ్ల కంచెలు, ఇనుప మేకులు అమర్చారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వెహికల్స్ ను ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్తో అవస్థలు పడుతున్నారు వాహనదారులు. ఢిల్లీ చెలోకు బయలుదేరిన రైతులను మరోసారి చర్చలకు ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్పీపై చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. అయితే కనీస మద్దతు ధరపై చట్టం చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా. చాలా వరకు రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మరోవైపు రైతు ఆందోళనపై రాజకీయం రాజుకుంది. రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. కిసాన్ న్యాయ్ గ్యారంటీలో భాగంగా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించారు. అటు భవానా స్టేడియంను తాత్కాలికంగా జైలుకు ఉపయోగించేందుకు కేంద్రం చేసిన ప్రతిపాదనను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులను అరెస్టు చేసి జైలులో వేయడాన్ని అంగీకరించమని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖలీ ఆందోళనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో బీజేపీ నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. బసిరత్ ఎస్పీ ఆఫీస్కు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ శ్రేణులపై లాఠీలు జలిపించారు బెంగాల్ పోలీసులు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా $50,000 మార్కును తాకింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కాయిన్ విలువ 16.5% పైగా పుంజుకుంది. సోమవారం $50,334 వద్ద గరిష్టానికి చేరింది. ఇటీవల అమెరికాలో బిట్ కాయిన్ స్పాట్ ఈటీఎఫ్లకు అక్కడి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ అనుమతినిచ్చింది. అప్పటి నుంచి ర్యాలీ ప్రారంభమైంది.
ట్రేడింగ్ అందుబాటులో ఉన్న బిట్కాయిన్ సరఫరాలో దాదాపు 5% ఈటీఎఫ్ల రూపంలో ఉన్నట్లుగా పాంప్ ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు యాంటోనీ పాంప్లియానో వెల్లడించారు. మరోవైపు యుఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై త్వరలో తమ ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. వేదాంత గ్రూప్ కంపెనీ కేన్ ఆయిల్ అండ్ గ్యాస్ రానున్న 3-4 ఏళ్లలో $4 బిలియన్ అంటే 33,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని చూస్తోంది. ఇండియాలో తన ఆఫ్షోర్, ఆన్షోర్ బ్లాకుల్లో ఎక్స్ప్లోరేషన్, ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఈ డబ్బులను ఖర్చు చేయనుంది. ఎక్స్ప్లోరేషన్, ప్రొడక్షన్ కోసం ప్రతి ఏడాది $1 బిలియన్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. ఇండియా ఆయిల్, గ్యాస్ ప్రొడక్షన్లో 25% వాటాను చేరుకోవటానికి ఇది మా మొదటి అడుగని వేదాంత తెలిపింది. నార్త్ ఈస్ట్, కాంబే, రాజస్థాన్ బ్లాక్స్లో ఇప్పటికే ఉన్న బావుల్లో ప్రొడక్షన్ పెంచడంపై ఫోకస్ పెట్టామని తెలిపింది వేదాంత గ్రూప్. భారత్లో అత్యంత విలువైన 500 ప్రైవేట్ కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. యాక్సిస్ బ్యాంకుకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ విభాగమైన బర్గండీ ప్రైవేట్, హురాన్ ఇండియా సంయుక్తంగా ఒక నివేదికను తయారు చేశాయి. గతేడాది అక్టోబర్ వరకు ఆయా కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా దీన్ని రూపొందించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ ప్రస్తుతం 19.65 లక్షల కోట్లు. దాంతో ఈ కంపెనీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ 12.4 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 11.3 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది. ప్రైవేట్ రంగంలో టాప్ 500 కంపెనీల విలువ సుమారు 231 లక్షల కోట్లుగా ఉంది. సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, సింగపూర్ల సంయుక్త జీడీపీ కంటే ఈ మొత్తం అధికం. దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి గత డిసెంబర్లో నెమ్మదించింది. గనులు, విద్యుత్ రంగాల పేలవ పనితీరుతో 2023 డిసెంబర్లో 3.8% నమోదైంది. పారిశ్రామికోత్పత్తి సూచి ఆధారంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధిని లెక్కిస్తారు. 2022 డిసెంబర్లో ఇది 5.1% ఉండగా 2023 నవంబర్లో 2.4% ఉంది. ఎన్ఓఎస్ గణాంకాల అని తెలిపాయి. తయారీ రంగ ఉత్పత్తి వృద్ధి డిసెంబర్లో 3.9% ఉంది. 2022 డిసెంబర్లో 3.6%తో పోలిస్తే పెరిగింది. అయితే విద్యుత్ ఉత్పత్తి వృద్ధి మాత్రం 10.4% నుంచి 1.2% తగ్గింది. ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేటీఎంపై ఆర్బీఐ నియంత్రణ చర్యలను సమీక్షించబోమని తెలిపారు. ఇటీవల ఆర్బీఐ పేటీఎంపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని స్పష్టం చేసింది. అయితే పేటీఎం ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందా, లేదంటే ఫినాన్షియల్ సిస్టంపై ఏవైనా చిక్కులున్నాయా అనేది పేటీఎం తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఇండోనేషియాలో సిలివాంగి ఫుట్బాల్ మైదానంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై సుబాంకు చెందిన రహజా అనే ఆటగాడు ప్రాణాలను కోల్పోయాడు. మ్యాచ్ జరుగుతూ ఉండగా హఠాత్తుగా అతడిపై పిడుగు పడింది. తక్షణమే తోటి ఆటగాళ్లు అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో మైదానంలో విషాద వాతావరణం నెలకొంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.